నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ విషయంలోకి వెళ్తే ఈరోజు ఉండవల్లిలో రైతుల దగ్గర సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేసింది. గతంలాగా వైసీపీ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు రైతులు కాదు పెయిడ్ ఆర్టిస్టులు ఇలాంటి మాటలు మేము మాట్లాడాను, కానీ 100కి 100% వాళ్ళు రైతులే. రాజధాని కోసం భూములు ఇవ్వనటువంటి రైతులు. అంటే 2014 రాష్ట్ర విభజన చెందిన తర్వాత అమరావతి రాష్ట్రానికి రాజధానిగా మనం ప్రకటించుకున్న తర్వాత 29 గ్రామాలలో చాలా వరకు 94% వరకు భూములు ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్కి అప్పచెప్పేశారు. అయితే కొంతమంది రైతులు, అంటే దాదాపుగా ఒక 621 ఎకరాలకు సంబంధించిన రైతులు ప్రభుత్వానికి భూములు ఇవ్వడానికి ఇష్టం చూపల. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళ పార్టీ విధానాలు కావచ్చు, మరే ఇతర ఇబ్బందులకరమైన పరిస్థితులు కావచ్చు, మరే ఇతర కారణాల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి భూములు ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోవాలి. అయితే దీని మీద అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం దీని మీద బలవంతపు భూసేకరణకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని సవాల్ చేస్తూ ఆ రైతులు అప్పట్లో హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సో దీని మీద ప్రభుత్వ వాదనలు, రైతుల యొక్క వాదనలు చర్చ జరుగుతున్న సమయంలోనే ఈలోపు చంద్రబాబు నాయుడు గారు అలాగే అప్పటి ప్రభుత్వం రాజధానిలో పనులు స్టార్ట్ చేసి కూడా ఇచ్చినటువంటి భూముల్ని వివిధ విధాలుగా వాడుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. అయితే 2019లో రాష్ట్ర ప్రభుత్వం మారిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ జీవోనే ఉపసంహరించుకొని వెనక్కి తీసుకున్నారు. అట్లాగే దాని మీద అప్పుడు రైతులు కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి రాజధాని కట్టడం ఇష్టం లేదు కాబట్టి దాని మీదగా పెద్దగా రైతులు కూడా స్పందించలేదు. అయితే 2024లో ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మరొకసారి ఎవరైతే రాజధానికి అవసరాల కోసం భూములు ఇవ్వనటువంటి రైతులు వాళ్ళతోటి అసలు ఏంటి వీళ్ళ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి సిఆర్డీ అధికారుల చేత చర్చలు జరపమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి పురమాయించడం జరిగింది. అప్పుడు సిఆర్డీ అధికారులు రైతులతో చర్చలు అంటే ఎవరైతే భూములు ఇవ్వనటువంటి రైతులు చర్చలు జరిగినప్పుడు వాళ్ళు చెప్పే మాటలు ఏంటయ్యానంటే, ఏదైతే ఉండవల్లి, పెనుమాక ఈ 2 ప్రాంతాలు హైవేకి దగ్గరగా ఉన్నాయి కాబట్టి మాకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి కాంపన్సేషన్ నచ్చలేదు. అంటే ఆల్మోస్ట్ అందరు ఇచ్చేశారు, ఒక 200 మంది రైతులు వాళ్ళు మాత్రమే అబ్జెక్షన్ పెట్టేశారు. సో దీనికి రాష్ట్ర ప్రభుత్వం సరే మీకు నచ్చలేదు, మా భూములు కొంచెం ఖరీదు ఎక్కువైనాయి అంటున్నారు కాబట్టి మేమేం చేస్తామంటే ఇప్పటిదాకా అందరికీ కూడా 1250 అంటే 1250 చదరపు గజాలు వాళ్ళకి భూములు ఇచ్చాం. ఎవరైతే రాజధాని పరిధిలో ఇచ్చినటువంటి రైతులందరికీ 1250 చదరపు గజాలు, అంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే 1250 చదరపు గజాలు రమారమిగా వేసుకుంటే డివైడెడ్ బై 48.4 వేసుకుంటే దాదాపుగా 25 సెంట్ల 25.5-26 సెంట్ల భూములు వాళ్ళకి నష్టపరిహారంగా ఇచ్చాం. సరే మీరు కాదు కూడదు మాది హైవే మీద వస్తుంది, కొంచెం రేట్లు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మీరు కోరిన చోట, మీరు అడిగిన చోట ప్రభుత్వం మీకు 1450 చదరపు గజాల భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేశారు. అంటే 1450 డివైడెడ్ బై 48.4 చదరపు గజాలు అంటే 1 సెంట్ లెక్క, అంటే దాదాపుగా 30 సెంట్లు భూమి. వాళ్ళకేమో 25.5-26 సెంట్లు ల్యాండ్ వస్తుంది. మీకు 30 సెంట్లు భూమి ఇవ్వడానికి, అంటే ఒక 4 నుంచి 5 సెంట్లు ఎక్స్ట్రా భూమి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. మీరు కోరుకున్న చోట, మీరు అడిగిన ఫ్లాట్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాన్ని మనం పరిగణలో తీసుకుంటే 29,600 ఎకరాలు పైచిలుకుల ఎకరాల భూముల్ని ప్రభుత్వం ఒక్క రక్తపు బొట్టు చిందించకుండా, ఒక్క విధ్వంసకరమైనటువంటి సంఘటన జరగకుండా, ఒక్క లాఠీ ఇరగకుండా రైతుల దగ్గర నుంచి స్వచ్ఛందంగా ప్రభుత్వం భూములు తీసుకుంది. కాబట్టి ఈ 200 మంది రైతులని కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకి, అంటే దాన్ని ఏమంటారంటే హింసను ప్రేరేపించాల్సిన అవసరం లేదు, బలవంతపు వసూలు చేయాల్సిన అవసరం లేదు. సరే వాళ్ళతో మాట్లాడదాం, పలు దఫాలుగా వాళ్ళతో చర్చలు చేద్దాం అని రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్గా ఏం చెప్పిందంటే, మీరు ఆమోదాయకమైతే 1450 చదరపు గజాలని మేము భూములు మీకు కాంపన్సేషన్కి మీరు అడిగిన చోట, మీకు ఇష్టమైన చోట రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్పింది. దీనికి వాళ్ళు ససేమీరా ఒప్పుకోలేదు. మా భూముల జోలికి మీరు పోవద్దు, మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము అని చెప్పేసి తెగేసి చెప్పేశారు
రాష్ట్ర ప్రభుత్వానికి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు రైతులతో చర్చలు జరిపినప్పుడు మన జగన్మోహన్ రెడ్డి పిలిపించుకొని మాట్లాడి వాళ్ళకి మేము అండగా ఉంటాం అది ఇది అని చెప్పిన తర్వాత కొంతమంది రైతులు, అందులో కొంతమంది దాదాపుగా 250 ఎకరాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి 1450 చదరపు గజాల కాంపన్సేషన్కి సంతృప్తి చెంది వాళ్ళు భూములు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక మిగిలినటువంటి వాళ్ళు అంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఖచ్చితంగా వీళ్ళ పొలాల్లో నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఇంకో ప్రపోజల్ తీసుకొచ్చింది. మీకు మార్కెట్ వాల్యూ ఎంత ఉందో మార్కెట్ వాల్యూ మీద మేము ఇంకా ఎంతో కొంత మేము వేరే వాళ్ళ చేత కొనిచ్చి మీకు డబ్బులు ఇస్తాం, తర్వాత మీరు అది అమ్మేసుకున్నారు కాబట్టి మీకు సంబంధం లేకుండా మిగిలినటువంటి వాళ్ళ కాంపన్సేషన్తో మేము మాట్లాడుకుంటామని చెప్పారు. దానికి కూడా వాళ్ళు ససేమేరా అన్నారు. అంటే మార్కెట్ రేట్ అంటే అక్కడ 2 కోట్లు ఉందనుకో 2 కోట్లు, లేకపోతే 5 కోట్లు ఉంటే 5 కోట్లు, లేదు మాది 10 కోట్లు ఉంది, 15 కోట్లు ఉంది, 20 కోట్లు ఉంది, ఇలాంటి మాటలు చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు రాజధాని ప్రాంతంలో మ్యాక్సిమం ఒకవేళ ఉంటే ఎకరం ఒక 5-6 కోట్లు లేకపోతే 7-8 కోట్లు, అంతకు మించి పెంచలేదు. ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితులు అక్కడ పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ బిల్డ్ అవ్వలేదు కాబట్టి. సో దానికి కూడా వాళ్ళు ససేమేర్ అన్నారు. మాది 15 కోట్లు అమ్ముతుంది, 20 కోట్లు అమ్ముతుంది, అసలు మేము అమ్మటానికి సిద్ధంగా లేము, మేము ఆల్రెడీ మేము అమ్మకూడదని తెగేసి చెప్పేశారు. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్లు కంప్లీట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఈ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం. కాబట్టి రాజధాని నిర్మాణానికి ఒక ఆకృతి కావాలి అని అంటే ఇది అవసరం. అయితే వీళ్ళకి కాంపన్సేషన్ పెంచుతామన్నా ఒప్పుకోలేదు. సరే ప్రభుత్వం 1450 చదరపు గజాలు అడిగింది, లేదు మాకు 1600 చదరపు గజాలు కావాలి, లేకపోతే 1700 చదరపు గజాలు కావాలి, లేదు మాకు మార్కెట్ వాల్యూ ఇంత ఉంది కాబట్టి ఇంత ఇప్పించండి మేము పక్కకి వెళ్తాం. ఈ రెండింటికి కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు ఒకటే మాట, మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము. అంటే 94.6% భూములు కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఒక 4% మళ్ళీ కూడా చర్చలు జరిపిన తర్వాత ఒక 2% అయిపోయిన తర్వాత కేవలం 4% రైతులు మాత్రమే రాజధానికి భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. దీనికి కారణం ఏంటి అంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి రైతులు. నేను వాళ్ళలాగా పెయిడ్ ఆర్టిస్టులు ఇవన్నీ నేను మాట్లాడాను, కానీ వాళ్ళు 100% రైతులే. అయితే వాళ్ళు భూములు ఇవ్వకపోవడానికి సిద్ధంగా ఉండటానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయించాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ మేము అండగా ఉంటామని ఇన్ఫ్లుయెన్స్ చేయించారు. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 2013 భూ సేకరణ చట్టం కింద భూముల్ని సేకరించాలని నిర్ణయం తీసుకుంది. ఈరోజు సీడ్ యాక్సెస్కి అవసరమైనటువంటి కొంత భూమిని అక్కడ సేకరించే క్రమంలో కొంతమంది ఆడవాళ్ళని ముందుకు పెట్టి అక్కడ అంటే సరే భూమి అన్నాక రైతుల భూమి కాబట్టి ఎట్టి పరిస్థితులు ఉంటారు, కొంత గందరగోళమైన వాతావరణాన్ని క్రియేట్ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు 1450 చదరపు గజాలు తీసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. కాబట్టి భూ సేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వ వాల్యూ ప్రకారం 3 రెట్లు అధికంగా చెల్లించడానికి, అంటే ఇప్పుడు మార్కెట్ వాల్యూ అక్కడ 60 లక్షలు ఉంది, అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి 3 రెట్లు అంటే 1,80,00,000 ప్లస్ ప్రభుత్వ మార్కెట్ వాల్యూ 60 లక్షలు, అంటే 4 రెట్లలో అదనపు డబ్బులు అంటే 2,40,00,000 రూపాయలని ఎకరం చొప్పున ప్రతి రైతు ఖాతాలో వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. ఈరోజు బహుశా శనివారం అవటం వల్ల వాళ్ళు నెక్స్ట్ సోమవారం వాళ్ళ అకౌంట్లో పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ దురుద్దేశంలో వీళ్ళు ఈ సీన్ క్రియేట్ చేశారు. నేను 100% చెప్తున్నా, వాళ్ళు రైతులే, పెయిడ్ ఆర్టిస్టులు ఏం కాదు. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఆలోచన చేయాల్సింది ఏంటంటే 29,600 ఎకరాల భూమిని దానికి ప్రశ్నార్థకంగా మారినటువంటి మీరు స్వార్థపరులా కాదా అనేది మీరు ఆలోచన చేసుకోవాలి. మీరు ప్రభుత్వానికి భూములు ఇచ్చేటప్పుడు పలు దఫాలు సిఆర్డీ అధికారులు మిమ్మల్ని సంప్రదించినప్పుడు మాకు కాంపన్సేషన్ పెంచండి, మాకు 1450 చదరపు గజాలు కాదు ఇంకా 1600 లేకపోతే 1700 ఇవ్వండి అని అడగండి, తప్పు లేదు. లేదా మేము భూమిని కోల్పోతున్నాం కాబట్టి ఇంకా మాకు ఏదన్నా, ఎందుకంటే గతంలో వాళ్ళ కాంపన్సేషన్తో పాటు రైతులకు ప్రతి సంవత్సరానికి ఎకరానికి ఎంత ఇచ్చారు కాబట్టి ఆ స్థాయిలో మాకు ఏదైనా చెల్లించమని అడగటంలో తప్పు లేదు. అంటే వాళ్ళు భూమిని ఇచ్చినందుకు అడగటంలో తప్పు లేదు. కానీ వీళ్ళు భూములు అంటే 400 ఎకరాలు ఇవ్వకపోవటం వల్ల ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అనే దానికి వీటన్నిటికీ రాజధాని నిర్మాణానికి అడ్డంకులుగా ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం బలవంత భూ సేకరణ కోసం జీవో రిలీజ్ చేసింది. ఒకవేళ వీళ్ళు హైకోర్టుకు పోయినా కూడా ఇది హైకోర్టులో చెల్లదు. ఎందుకంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏ భూసేకరణ చట్టానికైనా కనీసం 40% మంది రైతులు వ్యతిరేకిస్తే తప్పనిచ్చి కేవలం 4%, 6% రైతులు వ్యతిరేకిస్తే అది చల్లదు. దురుద్దేశంతో అడ్డుకుంటున్నారనేది కోర్టు
నిర్ణయించుకుంటుంది. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం 4 రెట్లు ఇక్కడ కాంపన్సేషన్ చెల్లించింది. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మాటలు విని, వాళ్ళు చెప్పిన మాటలు విని, ఇక్కడ ఈ అమరావతి రైతులు ఎవరైతే ఈ భూములు ఇవ్వడానికి సంసిద్ధంగా లేనటువంటి రైతులు నష్టపోయింది ఏందయ్యానంటే 1450 చదరపు గజాలు. భవిష్యత్తులో చదరపు గజం 40,000 నుంచి 50,000 రూపాయలు వస్తుంది. అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఎంత నష్టపోయారు వీళ్ళు అనే దానికి. చదరపు గజం దాదాపుగా 40,000 నుంచి 60,000 రూపాయలకి కానీ వస్తే దాదాపుగా 6 కోట్ల నుంచి 1,000 కోట్ల రూపాయలు అనేటువంటి డబ్బుల్ని వాళ్ళు నష్టపోయారు. ఇది వాస్తవ విషయం. అంటే ఇప్పుడు 2,40,00,000 ఇచ్చారంటే మిగిలినటువంటి దాదాపుగా 4 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయల వరకు వాళ్ళు నష్టపోయారు. కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మాటలు విని, జగన్మోహన్ రెడ్డి మాటలు విని. కాబట్టి ఇక్కడ ఒక సీన్ క్రియేట్ చేశారు. అబ్బో ఇప్పుడు రైతులు చాలామంది వైసీపీ నాయకులు అమరావతి రైతులను బలవంతంగా లాగేశారు, పంట పొలాలను లాగేస్తున్నారు అంటారు. అది కాదు. అక్కడ మెజారిటీ రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన మాట వాస్తవమే. కేవలం రాజధాని స్పీడ్ యాక్సెస్ రోడ్లు కావచ్చు, లేకపోతే పూర్తిస్థాయి నిర్మాణ వర్క్ జరగాలంటే ఈ భూమి కూడా కావాలి. కాబట్టి తప్పనిసరి దృష్టిలో మన పెద్దవాళ్ళు ఒకటి చెప్తారు, 10 మంది కోసం ఒకటి పోయినా పర్వాలేదురా. నేను ఓపెన్గా మాట్లాడుతున్నా, ప్రభుత్వాన్ని నేను పైకెత్తట్లేదు, కానీ ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా. 100 మంది కోసం ఒకటి పోయినా పర్వాలేదురా అని సిద్ధాంతం. ఇక్కడ పోవటానికి ఏం లేదు. వాళ్ళు అడిగినటువంటి దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. వీళ్ళు సిఆర్డీ అధికారులతో మాట్లాడి మాకు 1,450 కాదు 1,600 చదరపు గజాలు కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే 200 మంది రైతులు 600 ఎకరాలు మహా అయితే ఎంత వస్తుంది? 150 ఇంటూ 600 వేసుకుంటే వాళ్ళకి ఎంత వస్తుందండి? దాదాపుగా 3 సెంట్లు అంటూ 1800 సెంట్లు. 1800 సెంట్లు అంటే ఒక 1800 సెంట్లు 180 ఎకరాలని ప్రభుత్వం కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదేం పెద్ద నష్టమేం లేదు. కానీ ఇక్కడ కేవలం ఒక దురుద్దేశంతో వాళ్ళు చేశారు కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సో ఇది పర్సనల్గా ఉన్నటువంటి విషయం. కాకపోతే ఇక్కడ వైసీపీ నాయకులు కూడా ఆలోచన చేసుకోవాల్సింది. రాజధాని కట్టడం మీకు ఇష్టం లేదు, అందుకే మీరు ఇన్ని విధాలుగా అడ్డుకుంటున్నారనేది వాస్తవ విషయం.